Hi, welcome to Real Estate Channel. ఎయిర్పోర్ట్ కనెక్టివిటీకి భరోసా కల్పిస్తూ హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్ 2 విస్తరణ కోసం కొత్త రూట్లు ఖరారయ్యాయి. నిన్న ప్రతిపాదనలకు సీఎం రేవంత్ రెడ్డి ఆమోదించినట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వం ప్రతిపాదించిన మెట్రో రైల్ రూట్లు నగర జనాభాలో ఎక్కువ మందికి అందడం లేదని, వాటిని రద్దు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆదేశించారు. దీంతో ప్రత్యామ్నాయ మార్గాల నెట్వర్క్ ను సిద్ధం చేసింది హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్. ఈ ప్రతిపాదన ప్రకారం మెట్రో రైలు మార్గాలు హైదరాబాద్ నగరంలోని 4 మూలల నుంచి విమానాశ్రయానికి చేరుకోనున్నాయి. లక్ష్యం తక్కువ ఖర్చుతో ఎక్కువ మందికి రవాణా సౌకర్యం కల్పించటమే కొత్త ప్రతిపాదన లక్ష్యం అంటున్నారు అధికారులు. ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో రైలు మియాపూర్ నుంచి ఎల్బీ నగర్, జేబీఎస్ స్టేషన్ నుంచి ఎంజీబీఎస్, నాగోల్ నుంచి రాయదుర్గం వరకు 3 కారిడార్లలో 69 కిలోమీటర్ల వరకు సేవలు అందిస్తోంది. ఇప్పుడు ఫేజ్ 2 కింద మొత్తం 70 కిలోమీటర్ల మేర కొత్త మెట్రో రైలు మార్గాలను నిర్మించేందుకు ప్రతిపాదనలు పూర్తయ్యాయి. ఫేజ్ 2 విస్తరణలో సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ మధ్య ఎంజీబీఎస్ వరకు మెట్రో రైలు నెట్వర్క్ ను చాంద్రాయణగుట్ట క్రాస్ రోడ్ వరకు పొడిగించనున్నారు. దీనికి తోడు 4 కొత్త కారిడార్లలో మెట్రో రైలు నెట్వర్క్ ను నిర్మించనున్నారు. కారిడార్ 2 ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్ నుంచి ఫలక్నుమా వరకు 5.5 కిలోమీటర్లు, ఫలక్నుమా నుంచి చాంద్రాయణగుట్ట క్రాస్ రోడ్ వరకు కిలోమీటర్న్నర, కారిడార్ 4 నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ వరకు, అలాగే చాంద్రాయణగుట్ట క్రాస్ రోడ్, మైలార్దేవ్పల్లి P7 రోడ్ ను శంషాబాద్ విమానాశ్రయానికి కలుపుతూ మొత్తం 29 కిలోమీటర్లు నిర్మించనున్నారు. ఆరాంఘర్ మీదుగా 4 కిలోమీటర్ల వరకు రాజేంద్ర నగర్ లో ప్రతిపాదిత హైకోర్టుకు మైలార్దేవ్పల్లి వరకు విస్తరించనుంది. కారిడార్ 5 రాయదుర్గ్ మెట్రో స్టేషన్ నుంచి బయోడైవర్సిటీ జంక్షన్, నానక్ రామ్గూడ జంక్షన్, విప్రో జంక్షన్, యుఎస్ కాన్సులేట్ వరకు 8 కిలోమీటర్లు విస్తరించనుంది. కారిడార్ 6 మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి పటాన్ చెరువు వరకు 14 కిలోమీటర్లు విస్తరించనుంది. ఇక కారిడార్ 7 ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి 8 కిలోమీటర్ల వరకు వనస్థలిపురం, హయత్ నగర్ వరకు నిర్మించనున్నారు.